అమెరికాకి కొరకరాని కొయ్యగా వామపక్ష భావజాలంతో రైటిస్ట్ ఐడియాలజికల్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నేటటువంటి లెఫ్టిస్ట్ అండ్ రిలీజియస్ ఫండమెంటల్ గ్రూప్స్ ఏవైతే మేధావుల పేరుతో ప్రపంచవ్యాప్తంగా సోరోసోళ్ళు పెంచి పోషించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారో అందులో ఇల్హాన్ ఒమర్ ఒకటి. తను ఆల్రెడీ భారత్ మీదన వ్యతిరేకత, అట్లాగే అమెరికాలో ట్రంప్ మీద వ్యతిరేకత, క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గేమ్ నడుపుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పోనీ అమెరికాలో పుట్టిందంటే కాదు, వేరే దేశంలో పుట్టి అమెరికాలో సెటిల్ అయినటువంటి అమ్మాయి. ఈమెని డిపోర్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది ట్రంప్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి కొరకరాని కొయ్యగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇల్హాన్ ఒమర్కి సంబంధించినటువంటి ఒక సాక్ష్యాన్ని వైట్ హౌసే బయటపెట్టింది ఏకంగా. ఎవరైతే టామ్ హోమన్ ఈ విషయం మీద ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేసుకొచ్చాడు. తను అమెరికన్ పౌరసత్వం కోసం అని చెప్పేసి తన సొంత సోదరుణ్ణే పెళ్లి చేసుకుంది, సోదరుణ్ణే భర్తగా చూపించింది అన్నటువంటి వివరాలతో కూడినటువంటి విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేయడం అన్నటువంటిది కీలకం. సోదరుణ్ణే భర్తగా చూపించి అక్కడ తప్పుడు పత్రాలతో ఆవిడ సర్టిఫికెట్ పొందిందన్నటువంటి విషయాన్ని, అలాగే సెటిల్ అయింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ తిప్పి పంపించే డిపోర్టేషన్ కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాడు.